అమెరికాలో అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్లు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఒకరిపై ఒకరు వేడిగా విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఇప్పటి వరకు కమలా హారిస్ టీవీ ఛానల్స్కు ఇంటర్వ్యూ ఇవ్వకుండా తప్పించుకుని తిరిగారు. తాజాగా గురువారం నాడు ఆమె సిఎన్ఎన్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. సిఎన్ఎన్ యాంకర్ డాన్ బాష్ ప్రశ్నలకు పలుమార్లు ఆమె అసహనాన్ని వ్యక్తం చేశారు. కొన్ని ప్రశ్నలను ఆమె దాటవేశారు కూడా. మొత్తానికి చూస్తే ఆమె ట్రంప్పై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ఇంటర్వ్యూకు సంబంధించిన మరింత సమాచారం ఈ సిరీలో చూద్దాం. ఈ ఏడాది నవంబర్ 5న అమెరికాలో అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి. అప్పుడే వాతావరణం వేడెక్కింది. ప్రెసిడెంట్ పదవికి పోటీ పడుతున్న డెమోక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్లు ఒకరిపై ఒకరు పదునైన విమర్శలు ఎక్కుపెట్టుకుంటున్నారు. ట్రంప్పై ఆమె విమర్శల దాడి విషయానికి వస్తే అమెరికా పరువును ట్రంప్ దిగజారుస్తున్నారని మండిపడ్డారు. అదేవిధంగా ట్రంప్ ఆమె జాతి గురించి చేసిన వ్యాఖ్యలను ఆమె తిరస్కరించారు. ఇక ట్రంప్ కమలా హారిస్ గురించి పలు సందర్భాల్లో మాట్లాడుతూ ఏ ఎండకు ఆ గొడుగు పడుతుందని, అవకాశం కోసం ఇప్పుడు తనను తాను బ్లాక్ అని చెప్పుకుంటోందని ఎద్దేవా చేశారు. దీనికి కమలా కాస్త అసహనం వ్యక్తం చేస్తూ ఇవన్నీ పాత ఆరోపణలు, విని విని విసిగెత్తిపోయింది, నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్ అంటూ తర్వాత ప్రశ్న గురించి అడగాలని కోరారు. ట్రంప్ చేసిన ఈ కామెంట్పై ఆమె వ్యాఖ్యానించదలుచుకోలేదు. గత నెల రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ చేస్తున్న ట్రంప్ కమలా హారిస్ గురించి ప్రస్తావిస్తూ ఆమె భారత మూలాలున్న మహిళ, ఆమె ఇండియా గురించి, భారతీయ సంస్కృతి గురించి పెద్ద ఎత్తున ప్రమోట్ చేసేవారు. మరి ఆమె నల్లజాతి మహిళ అని తనకు కొన్ని సంవత్సరాల వరకు తెలియదు. ప్రస్తుతం ఆమె తనను నల్లజాతి మహిళగా గుర్తించాలని కోరుతున్నారు. మరి ఆమె నల్లజాతికి చెందినవారా లేక ఇండియన్ అనే విషయం తనకు తెలియదని ట్రంప్ కాస్త వెటకారంగానే అన్నారు. ఇక కమలా హారిస్ విషయానికొస్తే మొట్టమొదటి నల్లజాతి మహిళ, అలాగే ఏసియన్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ అయ్యారు. కాగా ఆమె కాలిఫోర్నియాలోని ఓక్లాండ్లో భారతీయ తల్లికి జమైకన్ తండ్రికి పుట్టారు. కమల తల్లిదండ్రులు అమెరికాకు వలస వచ్చారు. ఆమె వాషింగ్టన్లోని హోవార్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారు. వాషింగ్టన్లోని ఈ యూనివర్సిటీని బ్లాక్ యూనివర్సిటీగా చెబుతుంటారు. సిఎన్ఎన్ ఇంటర్వ్యూలో కమలా హారిస్ ట్రంప్పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన ఎజెండా అమెరికా క్యారెక్టర్ను దెబ్బతీయడమేనని అన్నారు. దురదృష్టవశాత్తు గత దశాబ్దం కాలంగా అమెరికా మాజీ ప్రెసిడెంట్ బలమైన అమెరికాను బలహీనపరచడానికి ప్రయత్నించారు. అమెరికాను విభజించాలని చూశారు. ప్రజలు ఆయనకు వచ్చే ఎన్నికల్లో గట్టి బుద్ధి చెబుతారని ఆమె ట్రంప్ను ఉద్దేశించి ఘాటుగా స్పందించారు. తాను అమెరికా ప్రజల ఆకాంక్షలను, కోరికలను తీర్చడానికి శాయశక్తుల కృషి చేస్తున్నానని కమలా హారిస్ అన్నారు. ప్రజలు కూడా తమ వెంట నడుస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. బైడెన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థ గురించి ప్రశంసించారు. అదే సమయంలో ట్రంప్ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. దీనికి కారణం ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్ అని కమలా అన్నారు. ట్రంప్ మేనేజ్మెంట్ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ గాడి తప్పింది. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ముందుగా ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడానికి అత్యధిక ప్రాధాన్యమిచ్చామని, ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించామని సిఎన్ఎన్ ఇంటర్వ్యూలో అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్థిక సంస్కరణలు తీసుకొస్తామన్నారు. ఆహార పదార్థాలతో పాటు నిత్యావసర ధరలు అదుపులో తెస్తామన్నారు. ప్రస్తుతం బైడెన్ ప్రభుత్వం ధరలను అదుపు చేయలేకపోయిందన్నారు. ట్రంప్ పదవి దిగిపోయినప్పటి నుంచి ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నామన్నారు. ఇదే ఇంటర్వ్యూలో ఆమె కీలక అంశాలను కూడా ప్రస్తావించారు. అవి కూడా ఆమె గెలుపునకు కీలకంగా మారనున్నాయి. ముఖ్యంగా ఆమె ఇమిగ్రేషన్, ట్రాఫికింగ్, గాజా యుద్ధం గురించి ప్రధానంగా ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. కమలా హారిస్ సిఎన్ఎన్ ఇంటర్వ్యూపై ట్రంప్ తనదైన శైలిలో స్పందించారు. అమెరికా న్యూస్ ఏజెన్సీ అసోసియేటెడ్ ప్రెస్ సమాచారం ప్రకారం సిఎన్ఎన్ యాంకర్ బాష్ వచ్చే నెల 10వ తేదీన కమలా హారిస్ ట్రంప్ ముఖాముఖి డిబేట్ గురించి కూడా ప్రస్తావించారు. అయితే ట్రంప్ తన సోషల్ మీడియా పోస్ట్ ట్రూత్ తాజా ఇంటర్వ్యూని ఉద్దేశించి ప్రస్తావిస్తూ కమలా హారిస్ డిబేట్ కోసం తాను ఆతృతతో ఎదురు చూస్తున్నాను, ఆమె టోటల్ ఫ్రాడ్, ఆ డిబేట్లో ఆమె గుట్టు రట్టు చేస్తానని పోస్టు పెట్టారు. కమలా హారిస్ అవకాశాన్ని బట్టి రంగులు మారుస్తుందని, అయితే అమెరికా ప్రజలు అమెరికా ప్రెసిడెంట్గా మార్కిస్టు భావాలు కలిగిన వారిని ఎన్నుకోరని ట్రంప్ స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా వచ్చే నెల 10వ తేదీన ఏబీసీ న్యూస్తో కమలా హారిస్ ట్రంప్ మధ్య డిబేట్ జరగనుంది. ఈ డిబేట్ కోసం కేవలం అమెరికానే కాదు, యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. మరి ఆ డిబేట్లో ఎవరు గెలుస్తారో వేచి చూడాల్సిందే.